హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం పేదరికం భారతదేశంలో తగ్గింది అనే విషయం అయితే వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే 2011-12లో 27.1% ఉంటే 2022-23కి 5.3% తగ్గిందని ఈ నివేదిక చెప్తుంది. అంటే ఓవరాల్ గా మనం నెంబర్స్ లో చూస్తే 2011-12లో 344.47 మిలియన్ల జనాభా పేదరికంలో ఉంటే 2022-23కి 75.24 మిలియన్ల సంఖ్యకు తగ్గింది. అంటే ఈ 11 సంవత్సరాల్లో 269 మిలియన్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. అయితే ఈ పేదరికం అనే తగ్గడం అన్నదాన్ని మనం ఎలా చూడొచ్చు? ఒక పక్క ధరలు పెరగడము, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడము, నిరుద్యోగం ఉండడము. సో ఈ నేపథ్యం ఉన్న క్రమంలో పేదల ఆదాయం పెరిగిందా, లేకపోతే ఏ ఏ కారణాల వల్ల ఈ పేదరికం తగ్గింది, పేదరిక క్యాలిక్యులేషన్ కి ఎటువంటివి ప్రమాణంగా ఉన్నాయి, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఎకనామిక్ ప్రొఫెసర్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డి నరసింహారెడ్డి గారు ఉన్నారు. నరసింహారెడ్డి గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నరసింహారెడ్డి, చెప్పండి, ఇప్పుడు తాజా ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశంలో అయితే పేదరికం తగ్గిందన్నదే స్పష్టమైనటువంటి ఫ్యాక్ట్. సో ఇది మనం ఎలా చూడాలి? పేదరికం తగ్గడం అంటే ఈ డికేడ్ లో వచ్చిన మార్పులు ఏంటి? అప్పటికి జనాభా పరంగా కూడా చూస్తే తగ్గినట్టు కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్ లో చేసుకుని చూడాలి? ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసిన ఎస్టిమేట్స్ కొంత మనము పేదరికం అని భారతదేశంలో పవర్టీ లైన్ క్యాలిక్యులేట్ చేసేదానికి వాళ్ళ పవర్టీ లైన్ కు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనకు 2011-12 నుంచి సమగ్రమైన మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డాటా లేదు కాబట్టి మనం ఎస్టిమేట్ చేయడం లేదు కొత్తగా పవర్టీని. దాని పాత పవర్టీనే కొంత ఇన్ఫ్లేట్ చేసి రోజుకు తలసరి ఎంత కన్జంప్షన్ ఉంటే దానికంత తక్కువ ఉండే వాళ్ళందరూ పవర్టీలో ఉన్నారని, దానికి పైన ఉన్న వాళ్ళంతా పవర్టీ లేని వాళ్ళని. కాకపోతే ప్రపంచ బ్యాంక్ ఎస్టిమేట్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రపంచానికంతా ఒక పవర్టీ లైన్ తయారు చేస్తున్నారు, ఎక్స్ట్రీమ్ పవర్టీ లైన్ అని. ఇప్పుడు మీరు చెప్పిన డాటాలోనే 2 వేరియంట్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రీమ్ పవర్టీ, చాలా తక్కువ లివింగ్ కెపాసిటీ ఉండేవాళ్ళు, వాళ్ళకని ఒక పవర్టీ లైన్ తయారు చేసినారు. వాళ్ళ పవర్టీ లైన్ $2.15 ఉంటుంది. అంటే రోజుకు $2.15 కనీసం తలసరి ఖర్చు పెట్టకుండా ఉంటే అటువంటి వాళ్ళందరూ పవర్టీ కింద ఉన్నారని. బట్ దీంట్లో కొంచెం జాగ్రత్తగా చూడాల్సింది ఏమంటే ఈ డాలరు మనం రోజు మనం ఎక్స్చేంజ్ రేట్లో చూసే డాలరు 2 ఒకటి కాదు. ఉదాహరణకి ప్రస్తుతం రూపాయ-డాలర్ ఎక్స్చేంజ్ రేటు 86 నుంచి 88 వరకు ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతాం. బట్ వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు మనం చెప్పిన $2.5 అనే ఎస్టిమేట్స్, దాన్ని పిపిపి ఎస్టిమేట్స్ అంటాం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం. అంటే దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు యాక్చువల్గా మానిటరీ ఎక్స్చేంజ్ కాకుండా రియల్ కన్జంప్షన్ చూస్తారు. రియల్ కన్జంప్షన్ ఎలా చూస్తారంటే ఉదాహరణకు మన దేశంలో 1 లీటర్ పాలు 30 రూపాయలు ఉంటుంది, అమెరికాలో 1 లీటర్ పాలు $1 ఉంటుంది. అంటే ఈ ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. రియల్ కన్జంప్షన్ అంటే మన దగ్గర 1 లీటర్ పాలు 30 అయినప్పుడు వాళ్ళ దగ్గర 1 లీటర్ పాలు $1 అయినప్పుడు $1 ఈ రియల్ కన్జంప్షన్లో తీసుకున్నప్పుడు $1 30 రూపాయలు అవుతుంది. అంటే డాలర్ విలువ తగ్గుతుంది, ఎందుకంటే మన దగ్గర పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది మన రూపాయికి ఇక్కడ. కాకపోతే మనం డాలర్ను కరెన్సీలో ఎక్స్చేంజ్ రేట్లో కొనాలనుకున్నప్పుడు అది మామూలు ఎక్స్చేంజ్ రేట్లో 86-85 రూపాయలు ఉంటుంది. అందువల్ల ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది అర్థం చేసుకోవాలి ముందు. అంటే దీని ప్రకారం ఏమంటే ఇప్పుడు మనం ఎస్టిమేట్ మన వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన డాటా ప్రకారం
వాళ్ళ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎక్కడి నుంచి ఎస్టిమేట్ చేస్తున్నారంటే వాళ్ళు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ $2.15 తలసరి ఖర్చు కన్నా తక్కువ ఉండే వాళ్ళందరూ పావర్టీ లైన్ కింద ఉన్నారని. దాని ప్రకారము మీరు 11-12లో $2.1 ప్రకారము లేని వాళ్ళు 16% పావర్టీలో. ఇది మీరు చెప్పిన దానికి కొంత స్లైట్గా ఉంటుంది, బట్ యాక్చువల్గా వాళ్ళ డాటా షీట్లో ఇదే ఉన్నది. మీకు వేరే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ లెట్ వచ్చినది అది. ఇది 2 పేజీలు షీట్ ప్రతి కంట్రీకి రిలీజ్ చేస్తారు వాళ్ళు, సో కాల్డ్ పావర్టీ లైన్ అని. మనకు రిలీజ్ చేసిన దాంట్లో అలా ఉంది. అంటే ఇప్పుడు 2011-12లో మన దేశంలో ఈ లెక్క ప్రకారం 16% పావర్టీ ఉంది. అది ఇప్పుడు 2022కు అంటే 21-20 మీరు చెప్పిన 22-23కు 2.3% తగ్గినది. మీ ఫిగర్స్ కొంచెం తేడా ఉంటుంది. ఇది ఇక్కడ యాక్చువల్ ఫిగర్స్ చెప్తాను నేను, దాంట్లో ఉండే ఫిగర్స్. అంటే పావర్టీ ఈ 10 ఏళ్ల కాలంలో రమారమి 11-12 నుంచి 22-23 ఈ 10-11-12 ఏళ్ల కాలంలో 171 మిలియన్ పీపుల్ పావర్టీ నుంచి విముక్తి పొందినారు అని. బట్ దానికి మనం రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఈ $2.15 పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏమి? నేను చెప్పిన లెక్క తీసుకుంటాం. ఉదాహరణకు మామూలుగా ఏం చేస్తారంటే కన్జంప్షన్లో ఉండే రకరకాలు, ఇప్పుడు గ్రెయిన్, వెజిటబుల్స్ అవన్నీ ఉంటుంది డైలీ కన్జంప్షన్, అవన్నీ ఒక బాస్కెట్ అని చేసి ఆ బాస్కెట్ ఇక్కడ కొంటే ఎంత అవుతుంది, నేను ఉదాహరణకు ఆ బాస్కెటే ఉదాహరణకు పాలు అనుకున్నాను, అన్ని కంబైన్ చేసి అక్కడ అమెరికాలో కొట్టి ఎట్టుంటుంది, దాన్ని కంపేర్ చేసి క్యాలిక్యులేట్ చేసిన పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అంటే ఇప్పుడు ఇది మన దేశంలో ఈ $2.15 అంటే $2 అనుకుందాం. అంటే ఇప్పుడు 30 రూపాయలు వంతున 60 రూపాయలు అనుకుందాం. అంటే రోజుకు ఒక మనిషి 60 రూపాయలు ఖర్చు పెట్టి, ముఖ్యంగా కన్సంప్షన్ పైన, అంటే ఫుడ్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ పైన, ఆ రోజుకు 60 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని, తలసరి 60 రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళందరూ పావర్టీ కింద ఉన్నారు. అంటే మనం ప్రశ్న వేసుకోవాల్సిందంటే రోజుకు తలసరి 60 రూపాయలకు ఏం వస్తుంది ప్రస్తుతం ఉండేటప్పుడు అని. అంటే దాన్ని అందుకే నరసింహారెడ్డి గారు ఒక్క విషయం, మీరు పర్చేసింగ్ ప్యారిటీ గురించి చెప్తున్నారు కాబట్టి, ఓకే, ఆ డెకేడ్ 2011 నుంచి 12కి ఇప్పటికి డాలర్ రేట్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఇండియన్ కరెన్సీలో, దీన్ని రియల్ ఎగ్జాక్ట్ ఇండియన్ దాంట్లో బిలో పవర్టీ లైన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంత డీవియేషన్, ఎంత పర్సెంట్ వరకు డీవియేట్ అయిందని అనుకోవచ్చు? మీరే అన్నారు అమెరికాది మంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు రూపాయికు ఎలాగా మనము, లేకపోతే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రూపాయి అంటాం. ఇప్పుడు మనం రియల్ కన్సంప్షన్ అనుకున్నప్పుడు 100 రూపాయలు అనుకోండి ఖర్చు పెట్టింది మనము 11-12లో, మనం ఇప్పుడు 200 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అనుకోండి 23, 24, 24, 25లో. ఇది ఇప్పుడుండే దీంట్లో 211-12లో ఖర్చు పెట్టిన 100 రూపాయలు ఒకటే కాదు, ఇన్ఫ్లేషన్ ఉన్నది, అడ్జస్ట్ చేస్తాం. సిమిలర్లీ ఈ డాలర్ కూడా అలాగే అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు 11-12 పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఉండేదాన్ని డిఫ్లేట్ చేసి రియల్ రూపియన్ లాగానే రియల్ డాలర్ అని చెప్తారు, రియల్ పర్చేసింగ్ పవర్ డాలర్ అలాగే క్యాలిక్యులేట్ చేస్తారు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ప్రాబ్లం వచ్చేదంతా ఇప్పుడు ఈ లెక్క ప్రకారము ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ 60 రూపాయలు తలసరి ఖర్చు పెట్టే వాళ్ళందరూ పావర్టీ నుంచి పైకి వచ్చేస్తున్నారు. 60 రూపాయలు కూడా తలసరి ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రం పావర్టీలో ఉన్నారని ఈ లెక్క ప్రకారం ఏం చూపిస్తాను. వాళ్ళు ఒక 2%, మీరు 5 అనుకోండి, 2 నుంచి 5 అనుకోవచ్చు, బట్ 2% అని ఉంది దీంట్లో లెక్క. 2% ఉన్నారు పావర్టీలో. ఈ కాలంలో 171 మిలియన్లు పైకి తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. బట్ దీంట్లో ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్లో.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 2.15 అనేది ప్రపంచానికి అన్నిటికీ అందరికీ కలిపి అన్ని దేశాలకు కలిపి ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటారు దాన్ని, ఒక మెజర్ ఇది. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మన దేశంలో పావర్టీ మెజర్మెంట్కు మనకన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో పావర్టీకి తేడా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రపంచ బ్యాంకు దేశాలన్నింటినీ 4 గ్రూపులుగా చేస్తున్నారు. అట్టడుగున్న గ్రూప్ దేనిపైన ఆధారంతో చేస్తున్నారంటే దీన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన చేస్తున్నారు. రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం, దేశంలో తలసరి ఆదాయాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఇప్పుడు వాళ్ళ లెక్క లేటెస్ట్ ప్రకారం 217 ఉన్నది. ఇప్పుడు రోమ్ కూడా ఒక దేశం అవుతుంది అట్లా లెక్క ప్రకారం. ఈ దేశాలన్నిటికీ తలసరి ఆదాయం తీసుకుని దాన్ని 4 రకాలుగా చేస్తున్నారు. మొదటిది చాలా కింద ఉండే దాన్ని ఎక్స్ట్రీమ్ పూర్ కంట్రీస్ అని, వీ కెన్ సే ఎక్స్ట్రీమ్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని. దానిపైన ఉండేవాళ్ళు మిడిల్ లెవెల్ డెవలప్డ్ కంట్రీ. దాంట్లో 2 కేటగిరీస్ ఉన్నది. మిడిల్ అంటే ఇప్పుడు తలసరి ఆదాయం ఒక సంవత్సరానికి ఒక దేశంలో తలసరి ఆదాయం 11 నుంచి 1200 ఉంటే, దానికన్నా తక్కువ ఉంటే అది పూర్ కంట్రీ. దానికి పైన ఉంటాయి $1200 ఉంటే సంవత్సరానికి 1200 నుంచి 4000 వరకు ఆ కంట్రీస్ను లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. ఇప్పుడు $4000 కన్నా $4000 కన్నా తలసరి ఆదాయం ఎక్కువ ఉంటే ఆ కంట్రీస్ను అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటారు. ఇప్పుడు దానికన్నా ఇప్పుడు $14,000 పైన ఉండే వాళ్ళను డెవలప్డ్ కంట్రీ అంటారు. ఇలా క్లాసిఫై చేసినప్పుడు ఈ పావర్టీ లైన్ కూడా మారుతూ వస్తుంది. ఈ 2.1 అనేది ప్రపంచానికి అంత లోయెస్ట్ పావర్టీ లైన్. బట్ మన దేశం ఎక్కడుంది ఈ 4 కేటగిరీస్లో? ప్రపంచ బ్యాంకు ప్రకారం మన దేశంలో ఇప్పుడుండే తలసరి ఆదాయం 2000 రమారమి మారుతూ వస్తుంది నెలకు 2400 ఉంది తలసరి ఆదాయం మన దేశంలో. మనం అంటే 1200 కన్నా ఎక్కువ ఉన్నాం కాబట్టి మనం లోయర్ మిడిల్ కేటగిరీకి వస్తాం. ఇప్పుడు చైనా ఉందనుకోండి, ఉదాహరణకు చైనా మనకన్నా 2 రెట్లు అయింది. వాళ్ళు $4500 ఉంటుంది తలసరి ఆదాయం. అది అప్పర్ మిడిల్ ఇన్కమ్లో వెళ్ళిపోతుంది. అది అప్పర్ మిడిల్ ఇన్కమ్ నుంచి డెవలప్డ్ కంట్రీ కావాలంటే, ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునే వికసిత భారత్ కావాలంటే ఏ లెవెల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావాలంటే 14,000 కావాల్సి వస్తుంది తలసరి ఆదాయం. మనదేమో ఇప్పుడు 2500. దీనికి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన దేశానికి ఈ లెవెల్కు లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీకి పావర్టీ లైన్ అన్నప్పుడు వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీకి $3.65 ఉండాలి. అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన ఎస్టిమేట్ మన దాంట్లో పావర్టీ 2% 5% పడిపోయింది అనేది సరికాదు. అది ప్రపంచవ్యాప్తంగా లోయర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. బట్ మన లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ $2,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండేది లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అనబడే ఇండియాకు వాళ్ళ లెక్క ప్రకారము పావర్టీ లైన్ ఈస్ $3.65. అంటే ఇప్పుడు $60 అనుకున్నాం కదా మనం, $2కు 30 తీసుకుంటే 60 అనుకున్నప్పుడు ఇది రమారమే 4 అనుకుందాం మనం 3.65. అంటే రోజుకు 120 రూపాయలు ఖర్చు ఉండేవాళ్ళు, 2 ఇంతలు అవుతుంది. $120 తలసరి ఖర్చు పెట్టలేని వాళ్ళందరూ పావర్టీ కింద ఉన్నారు. నరసింహారెడ్డి గారు, అంటే మనం ఈ పర్సంటేజెస్ అన్ని పక్కన పెడితే ఓవరాల్ గా చూసుకుంటే ఒక డెకేడ్ వెనక్కి నుంచి ఇప్పుడు పోల్చుకుంటే పేదరికం నుంచి బయటపడ్డారు కొందరు అన్నదైతే, కొన్ని మిలియన్స్ జనాభా భారతీయ జనాభా అన్నదైతే ఒప్పుకోవాల్సిన సత్యం కదా. సో కదా, సో అసలు ఇది తగ్గడానికి కారణాలు ఏమంటే పేదల ఆదాయం పెరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఉపాధి పథకాలు కారణం అనుకుంటున్నారా? ఏ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుండొచ్చు, వాళ్ళ పేదరికం నుంచి బయటపడి ఉండొచ్చు? ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారు కదా. అన్ని రంగాల అన్ని విధాలుగా కూడా కొంత ఇప్పుడు ముఖ్యంగా
మనము ఆ, ఆహారం పైన ఒక రోజు ఖర్చు పెట్టుకునేది అది కదా బేసిస్ పవర్టీ ఎస్టిమేట్కి. ఆ ఖర్చు పెట్టుకునే దానికి సంపాదించే దాంట్లో మనం చాలా బీదకతనం ఉండేవాళ్ళు, వాళ్ళు సంపాదించింది 100% దానికే సరిపోతుంది. మీకు ఆదాయం పెరిగే కొద్దీ దాంట్లో 50%, 60% ఉండేది, 40%, 10% కూడా వస్తుంది ఎక్కువ ఆదాయం ఉండే వాడికి రోజు ఖర్చు. అలాగే మనం ఇప్పుడు జీతం పెరిగిందా అన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమంటే వేజెస్ పెరిగిందా, అంటే తలసరి ఆదాయం కన్సంప్షన్ కావాలంటే, కొనుగోలు శక్తి కావాలంటే బేసిక్ ఇన్కమ్, పని చేసే వాళ్ళకి ఇన్కమ్ అంటే కూలీ, వేజెస్ పెరిగినదా, రూరల్ ఏరియాస్ పెరిగినదా, పెరిగినది. ఎంత పెరిగినదంటే ఇప్పుడు దేశం ఆదాయం మనం ఏం చెప్తా ఉన్నాము, రమారమి ఇప్పటి ఎస్టిమేట్స్ తీసుకున్నప్పుడు కూడా 6-7% పెరుగుతూ వస్తూ ఉంది దేశం ఆదాయంలో. బట్ మనం వేజెస్ ఇటువంటి దాన్ని చూసుకున్నప్పుడు రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో డిఫరెన్స్ ఉంటుంది. రూరల్ ఏరియాస్లో వేజెస్ కొంత పెరిగినది. ఎంత శాతం పెరిగినది? 1-2% సంవత్సరానికి పెరిగినది. అంటే మీరు దేశం ఆదాయం 6-7 పెరిగితే రూరల్ వేజెస్ 1-2% పెరుగుతూ వచ్చినది. అర్బన్ వేజెస్ ఇంకా తక్కువ రేట్లో పెరిగినది. అంటే పెరిగిందా అంటే పెరిగినది. అంటే మీరు 60 దాటిపోయేదానికి వచ్చినారా రోజు ఖర్చు తలసరి అనేదానికి సమాధానం 60 దాటినారు. బట్ రివర్స్ క్వశ్చన్ ఏమంటే 60కి ఒక మనిషికి రోజుకు ఏమొస్తుంది, ఎంత ఖర్చు పెట్టగలడు? పోనీ మీరు పావర్టీ అతనికి లేదంటా ఉన్నారు, బట్ మిగతా ఏముంటుంది అంటే అంత కనీసం ఎస్టిమేట్స్ చేసినప్పుడు మిగతా వేరే చూడాల్సి కూడా వస్తుంది. ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకు పోయినప్పుడు మీ ప్రశ్నకి ఏమవుతుందంటే, ఇప్పుడు పావర్టీ ఎస్టిమేట్ అనేది ప్రస్తుతం ఉండే ప్రపంచ పరిస్థితిలో అది ఎంతవరకు ఒక దేశం అభివృద్ధికి ఒక నమూనా. ఇప్పుడు మీరు పావర్టీ లేదంటారు దేశంలో, మన దేశంలో, అయితే మీరు అభివృద్ధి దేశం కావాలంటే 47 టార్గెట్ పెట్టుకున్నారు. 47 కానీ దేశం అభివృద్ధి దేశం కాదు. మీరు ఇప్పుడేమో పావర్టీ లేదు మాకు అంటే మీరు ఇంకొక 25 ఏళ్ళు ఉంటే దాన్ని పట్టుకొని ఉంటే గట్టిగా అప్పటికే అభివృద్ధి చెందుతామని. అదే కదా మీరు మీ దృష్టిలో, అంటే ప్రభుత్వం దృష్టిలో కానీ ఆర్ ప్రపంచ బ్యాంక్ దృష్టిలో కానీ ఒక దేశం అభివృద్ధి చెందిందంటే ప్రతి మనిషికి తగిన ఆదాయం దొరికిందని ఒక, అది కూడా ఉండకపోవచ్చు అన్ని అభివృద్ధి దేశాల్లో అందరికీ సగటు సరిపోయేంత ఆదాయం ఉండకపోవచ్చు, అది వేరే విషయం. అంటే ఇప్పుడు అటువంటి పరిస్థితి మనం అడగాల్సిన ప్రశ్న ఏమంటే, ఇప్పుడు ఇంత పావర్టీ ఎస్టిమేట్ ప్రకారం మనం ఇక్కడ ఈ లెక్క ప్రకారం ఇప్పుడు మనం చెప్పినాం కదా 3.65% మన దేశం లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీకి, దానికి $4 లెక్కేసుకున్నప్పుడు అది ఎంత ఉన్నది? ఇప్పుడు వాళ్ళు 11-12లో 68% మంది బిలో పవర్టీ, 61% మంది బిలో పవర్టీ లైన్ ఉన్నారు ఆ $4 అయితే. అది కూడా ఈ 10-12 ఏళ్ల కాలంలో 32కు తగ్గినది. $4. రెడ్డి గారు, ఇంకొక విషయం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, అన్ఈవెన్నెస్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, రూరల్ లో ఒకలా ఉంటుంది, మన బేసికల్ గా పేదరికంలో లేరంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, అట్లీస్ట్ బేసిక్ నీడ్స్ అయినా మీట్ అయితే పేదరికం లేదు అన్నది ఒక కామన్ మ్యాన్ అజంప్షన్. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఈ రెంట్స్ కావచ్చు, ఓన్ హౌసెస్ ఉండవు. పవర్టీ అంటేనే ఇట్ సెల్ఫ్ సేస్ ఓన్ హౌసెస్ ఉండవు, ఖర్చులు పెరుగుతాయి, రెంట్స్ పెరుగుతాయి, మెయింటెనెన్స్ పెరుగుతాయి, ఫుడ్ కాస్ట్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఇలా మీరు చెప్పినట్టు రోజుకి ₹60, ₹70 అన్నది అట్లీస్ట్ ఈ 3 నీడ్స్ మీట్ కానప్పుడు, జస్ట్ ఈ తలసరి ఆదాయము లేకపోతే ఈ ఆదాయం అన్నది వాళ్ళ నీడ్స్ మీట్ కానప్పుడు, దాన్ని ఇప్పటికీ మనము పోవర్టీని డిఫైన్ చేయడంలో ఒక స్టాండర్డ్ మెజర్ గా అనుకోవచ్చా, లేకపోతే దీనిలో ఒక రిఫార్మ్స్ అనేది రావాల్సిన అవసరం ఉంది? ఇంకా మనం ఆ వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఒక ఓవరాల్ ని చెప్తుందో దాన్ని క్రాస్ చేసి మన కంట్రీకి తగ్గట్టు డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? మన కంట్రీకనే కాదు కానీ మనకు ఇప్పుడు ఒక దేశం పరిస్థితి అభివృద్ధి చెందిందంటే మనం అనుకున్న విధంగా అందరికీ రీజనబుల్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఉండి చదువు, ఆరోగ్యం అన్ని అందే పరిస్థితులు ఉన్నాయని అడిగినప్పుడు ఈ పావర్టీ లైన్లో నుంచి సమాధానం రాదు. ఇట్ ఈస్ ఓన్లీ గ్రాస్ మినిమం ఎస్టిమేషన్. ఇది ఎందుకు చేస్తున్నారంటే
ఈ ట్రెడిషన్ ఎక్కడి నుంచి వచ్చినది పావర్టీ నుంచి అన్నప్పుడు, ఇప్పుడు 50 నుంచి దేశాలు స్వతంత్రం వచ్చిన దేశాలు ఉన్నాయి, డెవలప్ కావాలనుకున్నప్పుడు మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి మల్టీలేటరల్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుని అభివృద్ధి చెందేదానికి ప్రయత్నం చేసాము, కొంత అభివృద్ధి కూడా అయినాం. అటువంటప్పుడు ఎవరికి అప్పు ఇవ్వాలి, ఇప్పుడు ఏ దేశము అభివృద్ధి కాకుండా ఉంది అని డిసైడ్ చేసేదానికి ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్ డ్రా చేయాల్సి వస్తుంది. ఎవరు చాలా తక్కువ పరిస్థితిలో ఉన్నారంటే, ఇప్పుడు తలసరి ఆదాయం ఒక లెవెల్ అనుకోండి, దాన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ పావర్టీ ఉందా, తలసరి ఆదాయం ఎంత ఉంది, 1000 రూపాయలు ఉన్నది అనుకోండి తలసరి ఆదాయం, లేకపోతే 1000 రూపాయలు $1000 అనుకోండి సంవత్సరానికి. బట్ దానికి అది సరిపోయినప్పుడు పావర్టీ దాంట్లో తలసరి ఆదాయం అంటే యావరేజ్ కాబట్టి ప్రజల అట్లీస్ట్ కనీస అవసరాలు తీరే విధంగా ఉన్నది అన్నప్పుడు పావర్టీ ఎస్టిమేట్ చేసేవాడు. అది చేసుకుంటూ వస్తున్నారు ట్రెడిషన్లో. మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇప్పుడు ఉండే ఎవరైనా కొంత అర్థవంతంగా ఆ సమాధానం చెప్పాలంటే దీనికి అర్థం లేదు, పర్థం లేదు. ఇప్పుడుండే పావర్టీ ఎస్టిమేట్స్కి అర్థం లేదు. ఎందుకు లేదు అని చెప్పేదానికి మనం రివర్స్గా ఏమడుగుతాము, ఇప్పుడు దానికనే ఇప్పుడు వాళ్ళు కూడా పావర్టీ ఎస్టిమేట్స్ గురించి కొంచెం ముందుకు పోయినారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పావర్టీ ఎస్టిమేట్తో కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా ఉందని అడుగుతా ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు మరి ఎన్విరాన్మెంట్, వెదరు, క్లైమేట్ చేంజ్ అన్నప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. అలాగే మీరు చాలా ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానాలు ఎక్కడ వస్తుందంటే మీది పావర్టీ అయితే తగ్గిపోయిందంట అన్నారు. అయితే మీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు మీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ముఖ్యంగా దాంట్లో ఉండేది కొంత తలసరి ఆదాయం, విద్య, కనీస విద్య, అండ్ దెన్ ఆరోగ్యం, దీనికి సంబంధించిన ఎస్టిమేట్ తీసుకుంటే ఈ రోజుకు కూడా ఇప్పుడు 23కు 24కు కూడా అన్ని ప్రపంచ దేశాల్లో 193 దేశాల్లో ఇండియా పరిస్థితి హ్యూమన్ డెవలప్మెంట్ 134వ స్థానం ఉంది. ఆ విధంగానే మీరు ఆకలి ఇండెక్స్ అని తయారు చేస్తున్నారు, హంగర్ ఇండెక్స్ అని. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హంగర్ ఇండెక్స్ అనేది ఒక 120 కంట్రీల్లో తయారు చేస్తున్నారు. దాని ప్రకారం చూస్తే భారతదేశం 105వ పరిస్థితిలో ఉన్నది, 105 ర్యాంక్లో ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఇంకా కొంచెం వెళ్ళి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మీరు ఎంతవరకు ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన పద్ధతులు పాటిస్తున్నారంటే 167 కంట్రీస్లో భారతదేశం 109వ స్థానంలో ఉన్నది. అంటే ఇది ఏ ప్రకారం చూసినా కూడా దగ్గర ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది కదా నరసింహారెడ్డి గారు. పక్కన హంగర్ ఇండెక్స్ లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఆల్మోస్ట్ 190 120లో మనం 100 క్రాస్ చేసినప్పుడు మనం పోవర్టీలో లేదు అన్నది చాలా కాంట్రడిక్టరీగా ఉంది. ఇదన్నీ తలసరి ఆదాయం కూడా తీసుకున్నప్పుడు మంది 139వ స్థానంలో ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ పావర్టీ లెక్క ఏమి లెక్క అని అడుగుతారు ప్రజలు. అడిగితే సమాధానం ఏమంటే ఈ పావర్టీ లెక్కనే పట్టుకొని చూస్తే మనకేం లాభం ఉండదు. అందుకని ఇప్పుడు మాత్రం అనుకోవచ్చా ఈ నివేదిక అన్నది ఒక పర్ఫెక్ట్ గా యాక్యురేట్ గా చేసింది అయితే కాదు, మన దేశానికి సరిపోదు అనుకోవచ్చు. ఎస్టిమేట్స్ అక్యురేట్ కాదనేది కాదు, ఈ ఎస్టిమేట్ అవసరం లేదు కండిషన్స్ కి తగ్గట్టు. యాక్చువల్లీ ఎస్టిమేట్ గురించి, పావర్టీ ఇండెక్స్ గురించి ప్రస్తుతం ఉండే పరిస్థితిలో కనీసం ఇప్పుడు 50-70 ఏళ్ళ తర్వాత 75 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక పూట అన్నం దొరుకుతుంది 60 రూపాయలకి. ఆ ఒక పూట అన్నం తిన్నాడందరూ పావర్టీ నుంచి బయటపడినాడని కాదు. అందువల్ల ఈ లెక్క పక్కన పెట్టి వాళ్లకు మినిమం కావాల్సిందే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని చెప్పినాను కదా, దాంట్లో ఈ బాస్కెట్లో ట్రేడెడ్ గూడ్స్ అమ్ముతారు. అంటే వ్యాపారంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఉండే ఐటమ్సే ఉంటుంది క్యాలిక్యులేషన్లో. మీరు అడిగిన హౌస్, ల్యాండ్ ఇదన్నీ ఉండదు. మనకి ఇప్పుడు
ఎవరైనా అడిగితే హౌస్ రెంటే 25% నుంచి ఉంటుంది. కనీసం చిన్న ఉద్యోగం చేసే వాళ్ళు కూడా హౌస్ రెంటే మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయినది. ఆ విధంగానే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇటువంటి దానికి ఇంకా విపరీతంగా అవుతుంది. హెల్త్ ఖర్చులు అవుట్ ఆఫ్ పాకెట్ ఉంటుంది. ఇవన్నీ అడిగినప్పుడు ఇంకొక క్వశ్చన్, పేదరికం అట్లీస్ట్ ఓవరాల్ గా కొంత తగ్గిందని అనుకోవచ్చు ఈ ఆదాయం వీళ్ళు ఖర్చు పెట్టి ఇదంతా పక్కన పెడితే. ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు, ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తూనే ఉంది. లాస్ట్ డికేడ్ లో కూడా చాలా గవర్నమెంట్స్ నిలబడడానికి కారణం ఈ సంక్షేమ పథకాలు, ఇది ఫ్రీబీసే. ఈ సంక్షేమ పథకాలు నిజంగా ఈ పోవర్టీ ఎలిమినేషన్ లో కానీ కొంచెం పూర్ పీపుల్ నిజంగా అంత సపోర్టివ్ గా ఉన్నాయా? ఇప్పుడు ఇది అది హెల్ప్ చేస్తే అనుకుంటున్నారా రియల్ పోవర్టీని ఎలిమినేట్ చేయడానికి? దేర్ ఈస్ సంక్షేమ పథకాలు అన్ని పావర్టీ నుంచి బయటపడేదానికి ఎంత సహాయం చేసిందంటే, ఇప్పుడు మీరు 60 రూపాయలే పావర్టీ లైన్ అయినా 120 రూపాయలు పావర్టీ లైన్ సహాయం చేసినాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉందనుకోండి, 100 రోజులు పని చేయాలా, దాంట్లో ఏదో వేజెస్ క్రమంగా ఉండాలి. 50 రోజులు వచ్చినా వేజెస్ వాళ్ళు మినిమం వేజెస్ ఇవ్వకుండా పోయిన, ఈ రోజు కూడా మినిమం వేజెస్ లేదు, 100 రోజులు పని కూడా లేదు ఒక కుటుంబానికి. అయినా కొంత పని దొరుకుతుంది, కొంత ఆదాయం వస్తుంది కాబట్టి కొంత ముందుకు పోతారు, దాంట్లో క్వశ్చన్ ఏమి లేదు. కాకపోతే సరిపోతుందా దేశంలో మనుషులు అభివృద్ధి చెందిన దానికి? అందుకనే ఇప్పుడు మీకు పావర్టీ ఎస్టిమేట్స్ లో మనం 11, 12 తర్వాత సమగ్రమైన మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సర్వేస్ లేదు కాబట్టి, 16, 17 చేసిన సర్వేను కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని చేస్తూ ఉన్నారు. అంటే ఇది నాన్ మానిటరీ, దీంట్లో రూపాయలు లేకుండా ఈ ఫర్ ఇన్స్టెన్స్ మీకు చదువుతాను, ఇది ఈ ఒక 6 ఐటమ్స్ లో దాంట్లో పరిస్థితి ఎట్టుందని దే విల్ క్యాలిక్యులేట్. యాక్చువల్లీ ఇప్పుడు మీకు రోజు కన్సంప్షన్ అనేది అవసరం, రోజు ఎంత ఖర్చు పెట్టుకుంటారు తలసరి అనేది. నెక్స్ట్ స్కూల్ ఏజ్ పోకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా అంటే దాన్ని డిడక్ట్ చేస్తారు, పోకుంటే ఎవరు స్కూల్కి వెళ్ళిన చిల్డ్రన్ ఉంటే. పోనీ ప్రైమరీ స్కూల్ అయినా వెళ్ళిన చిల్డ్రన్ ప్రైమరీ స్కూల్ అయినా ఏంటంటే కొంత మార్కులు వస్తుంది. డ్రింకింగ్ వాటర్ ఉందా సొంతంగా, అలాగే శానిటేషన్ ఉందా ఇంట్లో, అలాగే ఎలక్ట్రిసిటీ ఉందా అని, ఇలాగ సమ్ బేసిక్, ఇది ఎప్పుడో పాతకాలంలో బేసిక్ నీడ్స్ అని చెప్పుకునేవాళ్ళం. ఆ బేసిక్ నీడ్స్ దొరుకుతా ఉన్నదా అనే దాన్ని బట్టి ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని క్యాలిక్యులేట్ చేసి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా చెప్తుంది, మీరు ఆ సేమ్ రిడ్యూస్ చేసినప్పుడే ఇలా ఉన్నది. మనకు భారతదేశంలో సేమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేషన్ ప్రకారం దిస్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం ఎంపీఐ అంటారు మల్టీ, అది 53% ఉండేది 2005-6లో, అది 16% తగ్గింది 19-21కి. దాన్ని అప్డేట్ చేస్తే ఇంకా కొంచెం 15 తగ్గింది 22-23కి. అంటే దేర్ ఇస్ అ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఈ సౌకర్యాలన్నీ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దానికి ఇది ఒక లెక్క అవుతుంది. బట్ మనకు ముఖ్యంగా కావాల్సింది ఏమంటే, ఇప్పుడు ఎందుకు దేశం రోజు మనం వికసిత్ భారత్ అవుతాం, మన రోజు గ్రోత్ రేట్స్ 6-7% ఉంటా అన్నారు, అయినా ఎందుకు మన ప్రజల్లో చాలా మంది కనీస సౌకర్యాలు లేకుండా ఉండాల్సిన అవసరం వచ్చిందని ప్రశ్న వేసుకున్నప్పుడు, మనం ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటాం. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్నలు ఏమి, ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయం జీడిపి పెరిగేటప్పుడు ఆ జీడిపి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉన్నది, ఎవరికి అంటే మీరు ప్రజలందరినీ టాప్ 1% నుంచి కింది 99 పెట్టినారు, లేకపోతే డివైడ్ చేసి టాప్ 10%, మధ్యలో 40, కింద బాటమ్ 50% ఇన్కమ్ ప్రకారం చేయొచ్చు. చేసినప్పుడు ఎవరికి ఎంత వెళ్తుంది, ₹1 జీడిపి పెరిగినప్పుడు ఎవరికి ఎంత వస్తుందన్నప్పుడు దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే, 6-7% జీతం ఆదాయం, దేశంలో ఆదాయం పెరిగిన జాతీయ ఆదాయం జీడిపి
అందరికీ 6-7% పెరిగిన దాంట్లో సమానంగా డిస్ట్రిబ్యూట్ కావడం లేదు. కొందరికి సబ్స్టాన్షియల్ పార్ట్ పోతుంది. అంటే ఈ డిస్ట్రిబ్యూషన్లో కూడా 51 నుంచి తీసుకుని ఇప్పుడు 21 ఆర్ 20, ఇప్పుడు లేటెస్ట్గా ఎప్పుడు వరకు ఉన్నది మనకు 21 వరకు ఉంది అనుకున్నాం. ఈ 50 ఏళ్లలో ఏమైందంటే ఇప్పుడు ముందు లెక్కలు లేదనేవాళ్ళు ఇప్పుడు లెక్కలు ఉన్నది. ఉదాహరణకి ఇక్కడ 51లో దేశంలో రిచెస్ట్ 1% వాళ్ళకి ₹1 ఆదాయంలో, అంటే జాతీయ ఆదాయం ₹1 అనుకుంటే దాంట్లో 12 పైసలు చేరేది. టాప్ 1% వాళ్ళకి 12%, తర్వాత ఉన్న 9% వాళ్ళకి 26%, మధ్యలో ఉన్న 40% మందికి 44 పైసలు, బాటం అందరికన్నా తక్కువ ఉండే వాళ్లకు 50%కి 19 పైసలు చేరేది. అయితే ఇది ఇప్పుడు అప్పటి నుంచి 80 వరకు కొంత ఇంప్రూవ్ అయింది కండిషన్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ 80లో చూసుకున్నప్పుడు ఈ టాప్ 1% 12 పైసలు పోయేది 8 పైసలకు తగ్గినది. అది కొంత ప్రోగ్రెసివ్గానే ఉంటుంది, చూసేదానికి న్యాయం జరిగిందేమో అనిపిస్తుంది. అలాగే 9% వాడికి 26 నుంచి 28 పెట్టినది. ఈ మధ్య 40% వాళ్ళకి 44 నుంచి 46 పెరిగినది. కింద ఉండే 50%కి 19 నుంచి 21 పెరిగినది. బట్ అయితే ఈ నయా ఉదారవాదం మొదలైన 90 తర్వాత ఇది రివర్స్ అవుతా వచ్చినది. ఫర్ ఇన్స్టెన్స్ ఈ టాప్ మీరు 1992 తీసుకుంటే 10% ఉంది అప్పటికి. ఇప్పుడు ఈ 9% వాళ్ళకి 26% అనేది, అంటే వాళ్ళది మళ్ళీ రివర్స్, అంటే ముందు ఎక్కడుండిందో 51లో అట్ట అయింది. తర్వాత ఈ 40% వాళ్లకు 44 అయింది, అది 51 పరిస్థితి ఉంది. అంటే తగ్గుతూ ఉండేది పోయి మళ్ళీ రివర్స్ అయినది. మీరు ఈ సంవత్సరం అంటే 21 తీసుకున్నప్పుడు ఈ 1%కి 51లో 12 పైసలు వెళ్తే ఇప్పుడు 22 పైసలు వెళ్తా ఉన్నది. ఈ మిగతా 9% టాప్ వాడికి 26 అప్పుడు వెళ్తే ఇప్పుడు 25 వెళ్తా, 35 వెళ్తా ఉన్నది. అంటే మీరు రిచెస్ట్ 10%కి దేశం ఆదాయం పెరిగిన దాంట్లో 57% ఉన్నది. అంటే 10%కి 57% వెళ్తా ఉంది డిస్ట్రిబ్యూషన్లో. అండ్ దెన్ మధ్యలో ఉండే 40% వాడికి కూడా తగ్గినది, 30% అయినది. అట్టడుగున ఉండే 50% వాళ్ళకి 13% అయింది. అంటే ఇప్పుడు మీకు చాలా రిపోర్ట్స్ ఉన్నది, రీసెంట్ రిపోర్ట్స్. ఇది వలస కాలంలో బ్రిటిష్ రాజ్యంలో ఉన్న దాని ఇన్ఈక్వాలిటీస్, అసమానతల కన్నా ఇప్పుడు అసమానతలు పెరిగినది అనేది ముఖ్యంగా 91 నుంచి పెరిగినది. అంటే లిబరల్ అంత స్టేట్ లేదు, లిబరలైజ్ చేసినారు, పెట్టుబడి పెట్టేవాడిది రాజ్యం అయినది, ఇంకా దానికన్నా ఎక్కువ రాజ్యం కన్నా ఎక్కువ సంపాదించుకునే అవకాశం వచ్చినది. అన్నీ అఫ్ కోర్స్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పబ్లిక్ గుడ్స్ అనుకున్నాము, రైల్వేస్, ఎలక్ట్రిసిటీ, ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ టెలిఫోన్స్, టెలిగ్రామ్, రోడ్స్ అన్నీ ప్రైవేటైజ్ అయ్యాయి. అందువల్ల ఏం పరిస్థితి వస్తుంది, ఇప్పుడు మీరు క్యాప్చర్ అని వస్తుంది, మీరు ఎవడికి ఎంత పట్టుకుంటారు అన్నాడు ఈ ఆదాయంలో అన్నప్పుడు 2 గ్రూపులు పెట్టుకుందాం మనం. రిచెస్ట్ 10%, నెక్స్ట్ 90% వాళ్ళకి. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళి 60-71 అనుకున్నప్పుడు ఆ 10 ఏళ్లలో వచ్చిన ఆదాయంలో ఈ 10%కి ఎంతకు పోయినది, ఈ 90%కి ఎంత వచ్చినది పెరిగిన ఆదాయంలో. ఇది క్యాప్చర్ అంటే పెరిగిన దాంట్లో ఎంత పట్టుకున్నారు. ముందు డిస్ట్రిబ్యూషన్ చెప్పినాం, ఇప్పుడు ₹1 పెరిగితే దాంట్లో ఎంత పట్టుకున్నారు అన్నప్పుడు ఈ 61-70లో 10% 30%, బాటం 90%కు 70% ఉండేది. అది ఏమైనది క్రమంగా ముఖ్యంగా 81 తర్వాత అది ఏమైనది 81 నుంచి 2007కి 10%కు 54% ఉంటుంది, బాటం 90%కు 46% అయినది. అంటే వాడిది 70 నుంచి 46కు వచ్చేసినది 90% వాడిది. ఇంకొంచెం ముందుకు పోతే ఇప్పుడు పరిస్థితి లేటెస్ట్ 21 వరకు లెక్క తీసుకున్నప్పుడు 207 నుంచి 21 వరకు జనరేట్ చేసిన ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో 10% ఎంత పోయినది, కింద 90% ఎంత పోయినప్పుడు
10%కు 64 పోయినది, కిందుండే 90%కి 36 పోయినది. అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు మనం ఇంత అభివృద్ధి చెందినప్పుడు ఆదాయం పెరిగిందంటే పెరిగినది అందరికి, నాకు పెరిగినది. నరసింహారెడ్డి గారు, ఒక ఫైనల్ క్వశ్చన్ ఈ చర్చలో. మీరే చెప్పారు ఇదంతా అనీవెన్ గా ఉందని. ఇప్పుడు భారతదేశం జపాన్ క్రాస్ చేసి 4th స్ట్రాంగెస్ట్ ఎకానమీగా ఎదిగింది. కొంతకాలంలో ఫస్ట్ ప్లేస్ కి వచ్చినా సరే పోవర్టీ మాత్రం ఎలిమినేట్ అవ్వదంటారా? ఎందుకంటే మీరు అన్నట్టు ఆదాయం పెరిగి ఎకానమీ బిల్డప్ అవ్వాలంటే వెల్త్ ఫ్లో ఉండాలి. ఆ వెల్త్ ఫ్లో అనేది 1% 10% చేతిలో ఉంది. 90% ఆఫ్ పాపులేషన్ అదే ఉన్నప్పుడు ఇండియా ఎకనామికల్ గా స్ట్రాంగ్ అయినా పోవర్టీ కంప్లీట్ గా, అంటే అట్లీస్ట్ వాళ్ళ బేసిక్ నీడ్స్ మీట్ అయ్యే క్రైటీరియా తీసుకుంటే అది ఎలిమినేట్ అయ్యే స్టేజ్ అనేది ఉండే ఛాన్సెస్ తక్కువే అంటారా? లేకపోతే ఇండియా ఎకానమీతో పాటు ప్రపోర్షనేట్ గా మార్చి? ఇండియన్ ఎకానమీ నిజమే ఇప్పుడు 4వ స్థానంకి వచ్చింది, జపాన్ క్రాస్ చేసినది. ఇప్పుడు 28కి జర్మనీని కూడా క్రాస్ చేసి 3వ స్థానానికి వస్తుంది. అంటే ఇప్పుడు అమెరికా రిచెస్ట్ కంట్రీ, తర్వాత చైనా ఉంటుంది, తర్వాత ఇండియా వస్తుంది. బట్ ఇది ఈ క్యాలిక్యులేషన్ ఏముంది, ఇది అగ్రిగేట్ ఇన్కమ్, జీడిపి అంతా కలిపితే మీరు ఇప్పుడు మనం కూడా ఇంకొకటి కూడా ఉంది. నిన్న ఎస్టిమేట్స్ చేసిన యునైటెడ్ నేషన్స్ పాపులేషన్, మనం సెన్సస్ చేయకపోయినా వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం మన దేశంలో పాపులేషన్ 147 కోట్లు అయినది. 147 కోట్లు అయినది. ఈ 147 కోట్లను తీసుకెళ్ళి అమెరికా 18 కోట్లకు, చైనా ఇప్పుడు మనకన్నా వెనకబడింది, వాళ్లకు కంపేర్ చేస్తే చైనాని దాటే క్వశ్చన్ లేదు. మనం ఎంత పరిగెత్తినా అదే విషయం, వాళ్ళ పాపులేషన్లో కూడా ఎక్కువ ఉంది కాబట్టి. అయితే ఈ 3వ స్థానంకి వచ్చినప్పుడు కనీసం ఇది అగ్రిగేట్ ఇన్కమ్ కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్, మనం 3వ స్థానం అగ్రిగేట్ ఇన్కమ్లో ఉంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 139వ స్థానంలో ఉంది. ఈ 4వ స్థానం వచ్చిన తర్వాత ఇప్పుడు 3వ స్థానం కూడా వెళ్ళొచ్చు మనం. 28 డెఫినెట్లీ విల్ గో. ఎందుకంటే 6% పైన మన దేశంలో పెరుగుతూ ఉంది. జర్మన్ జీడిపి ఈ మధ్యలో పెరగడం లేదు, అందువల్ల దాటుతాం మనము. బట్ దానికేం సందేహం లేదు. బట్ మనకు తలసరి ఆదాయం కూడా లేనప్పుడు, తలసరి అనేది కూడా రఫ్ యావరేజ్ కాబట్టి ఇంతసేపు చూసినట్టు మన క్వశ్చన్ ఈజ్ బాటమ్ 10%, టాప్ 10%కు సంబంధమే లేదు డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు పెరిగే ఆదాయం అంతా ప్రతి రూపాయికు 3లో 2 వంతులు 10%కి వెళ్ళిపోయినప్పుడు, 1 వంతే 90%కి వచ్చినప్పుడు ఎంత పెద్ద పెరిగినా ఏం ప్రయోజనం? మీరు 47కు వికసిత్ భారత్ కూడా కావచ్చు, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగచ్చు. బట్ దాంట్లో డిస్ట్రిబ్యూషన్ ఎలాగని తీసుకున్నప్పుడు చాలా అర్థం అవుతుంది. అందుకే మనకు పొలిటికల్గా టైం హెస్ కమ్. అఫ్ కోర్స్ ఇప్పుడు గ్రాడ్యువల్గా ఎస్టిమేట్స్ అంతా వస్తూ ఉన్నది కాబట్టి రిపీటెడ్గా అందరూ అడిగే ప్రశ్న ఏమంటే మనం ఎడ్యుకేషన్లో ఏ లెవెల్లో ఉన్నాము, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకు మీరు పవర్టీ లేదంటారు, పుట్టిన బిడ్డ 5 రోజుల్లో చనిపోయే దాంట్లో మనదే టాప్ ఉన్నది. ఇది ప్రపంచంలో టాప్ 10 కంట్రీస్లో ఉన్నది. అదేవిధంగా పుట్టిన వాళ్ళకి ఇప్పుడు బరువుకు తగినట్టు వాట్ వి సే దట్ ఎత్తుకు తగినట్టు బరువులు ఏంటంటే మనం వేస్టింగ్ అంటాం, వేస్టింగ్. ఆ విధంగానే ఏజ్కి తగినంత ఎత్తులండి స్టంటింగ్ అంటాం. అలాగే అండర్ వెయిట్ అంటాం, వెయిట్ ఆ ఏజ్కి తగినంత వెయిట్. వీళ్ళని తీసుకున్నప్పుడు 5 సంవత్సరాలు ఉండే పిల్లలకు చాలామంది 20% నుంచి 30% ఉన్నారు. అలాగే 15 నుంచి 35-40 సంవత్సరాలు ఫెర్టైల్ పీరియడ్ ఫర్ ఉమెన్ తీసుకున్నప్పుడు 30-40% అనీమిక్గా ఉన్నారు. వాళ్ళు పుట్టిన చిల్డ్రన్కు ఈ డెఫిషియన్సీతో వచ్చిందంటే అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే ఈ చైల్డ్ హూ స్టంటెడ్ ఆర్ వేస్టెడ్ ఆర్ లెట్స్ అండర్ వెయిట్, మెంటల్ ఫార్మేషన్ చాలా దెబ్బతింటుంది. ఈ
if you don't, let's say, have proper kind of a health at the age, అది కొంత పెరిగే కొద్దీ వెనక పడిన పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అంటే ఇవన్నీ చేసుకున్నప్పుడు మనం అడిగే ప్రశ్న అంటే యూ హ్యావ్ టు హ్యావ్ బేసిక్గా you have to develop a country major things, simple things, but also essential things. Health, education, public goods like public transport, and then of course infrastructure, rural, urban. ఇవన్నీ చాలా ప్రాముఖ్యం ఇచ్చి డెవలప్ చేయాల్సిన పరిస్థితులు. మనం హెల్త్కి ఎంత ఖర్చు పెడతాను? హార్డ్లీ 1.5% దేశంలో. ఆరోగ్యం కోసం జోబీలో నుంచి ఖర్చు పెట్టిన డబ్బులే పూర్తి ఖర్చులో 75% ఉన్నది ఈ రోజు కూడా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చిన పరిస్థితుల్లో ఓన్లీ 25% దొరుకుతుంది. అది క్వాలిటీ, ఇదన్నీ ప్రాబ్లం ఉంటుంది. షార్ట్ గా కన్క్లూడ్ చేయరా నరసింహారెడ్డి గారు? ఓవరాల్ I would say that this estimates of poverty in the present context doesn't serve any purpose when you are thinking in terms of development of human beings and their standard of living. So what perhaps is more important is how effective the generated income is distributed equally, or if not equally, fairly, or if not fairly, equitably. ప్రతి ఒక్కరికి సమానంగా కాకుండా ఈక్విటబుల్, అట్లీస్ట్ మినిమం హెల్త్, ఎడ్యుకేషన్, పబ్లిక్ గుడ్స్, అండ్ దెన్ అఫ్ కోర్స్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్గా ప్రొవైడ్ చేసినప్పుడు చాలా ఎకానమీ కూడా ఉంటుంది దేశంలో. ప్రతి దానికి ప్రైవేటైజ్ చేస్తే కష్టం. అండ్ దేర్ఫోర్ కంప్లీట్ పాలసీ, ఇప్పుడు ఉండే పాలసీ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ పబ్లిక్ గుడ్స్, పార్క్స్ ఆర్ అదర్ థింగ్స్, అది చేయకుండా మనం పవర్టీ లైన్లే పెట్టుకొని దేశంలో ఆర్థిక పరిస్థితి, ప్రజలు లివింగ్ స్టాండర్డ్స్ జడ్జ్ చేయడం రాంగ్. Therefore, estimates of poverty no longer serves as an indicator of the level of living and the standard of living of people. So therefore, let us look at the basic public goods and other things available. And of course, the question of equitable distribution of what is generated. And that's what perhaps I would say that is ultimately important. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. ఓవరాల్ గా అందరికీ అర్థమయ్యేలాగా ఈ పేదరికం తగ్గిందంటే జనరల్ గా అందరం కూడా ఇన్కమ్ చూస్తాం, కానీ అది ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా, ఈ డిస్పారిటీ, ఈ మీరు అన్నట్టు డాలర్ కి రూపీకి మధ్య ఉన్న చేంజెస్, ఇవన్నీ కూడా ఆలోచించము. సో దీని గురించి చాలా మైక్రో అనలైజ్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేటివ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇంతటితో ఈ చర్చను. Thank you. I'm very happy.